హాయ్, దిస్ ఇస్ కవిత. 90 ఏళ్ల అత్తగారి కోరిక కోసం 260 కిలోమీటర్లు బుట్టలు మోస్తూ నడిచింది ఒక కోడలు. ఎస్, ఈ రోజుల్లో అత్త కోడల మధ్య గొడవల వార్తలే ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. అసలు అత్తంటే కోడలికి, కోడలంటే అత్తకు పడదనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. కానీ హర్యానాకు చెందినటువంటి ఒక కోడలు మాత్రం ఆ అభిప్రాయాలన్నింటినీ తప్పు అని నిరూపించింది. సో తన 90 ఏళ్ల అత్తగారి కోరికను నెరవేర్చేందుకు ఏకంగా 260 కిలోమీటర్లు నడుస్తూ అందరి ప్రశంసలు కూడా అందుకుంటోంది. సో 90 ఏళ్ల అత్తగారు చంద్రీదేవికి ఒక చిరకాల కోరిక ఉండేదట. బ్రిజ్ పరిక్రమ యాత్ర చెయ్యాలనేది ఆ అత్తగారి కోరిక. కానీ వయసు సహకరించకపోవడంతో ఆ కోరిక కలగానే మిగిలిపోయింది. సో హర్యానాకు చెందినటువంటి జానపద గాయని కాజల్ చౌదరి తన అత్తగారి కోరికను తీర్చాలని నిర్ణయం తీసుకుంది. సో ప్రత్యేక బుట్టలో అత్తగారిని కూర్చోబెట్టి తానే ఈ యాత్రను ప్రారంభించింది. సో ఈ బ్రిజ్ పరిక్రమ యాత్ర అనేది సుమారు 260 కిలోమీటర్ల దూరం ఉంటుందంట. సో ఎండైనా సరే, వానైనా సరే, ఎంత అలసటగా ఉన్నా, కష్టమైన దారులున్నా కూడా కాజల్ మాత్రం అస్సలు వెనక్కి తగ్గటం లేదు. అత్తగారి కోరిక నెరవేరాలనే ఒక ఆలోచనతో ఆమె ముందుకు సాగుతోంది. సో ఈ యాత్రకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అత్తను అమ్మలా చూసుకుంటే ఎలా ఉంటుందో హర్యానాకు చెందినటువంటి ఈ కోడలు చేసి చూపించింది అంటూ నెటిజన్స్ అంతా కూడా ప్రశంసిస్తున్నారు. సో మీరేమంటారు? కామెంట్ చేయండి.